ज़िले आदिलाबाद में मौसलाधार बारिश का सिलसिला जारी है, जिसकी वजह से तिलक नगर कॉलोनी के मकानात पानी में डूब गए। मकीनों को मुश्किलात का सामना करना पड़ रहा है। समाजी कारकुन एम मोनेश रेड्डी फौरन कॉलोनी पहुंच गए और मसाइल दरियाफ्त किए। उन्होंने 200 अफराद के लिए खाने का इंतज़ाम किया। అందరికీ నమస్కారం। ఇవాళ ఆదిలాబాద్లో సుమారు 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజంగా ఇది చాలా పెద్ద వర్షం. ఇది ఎక్కడ చూసినా కాలనీలన్నీ జలమయమైనాయి. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు నేను మహాలక్ష్మి పోయినాను, క్రాంతినగర్ పోయినాను, ఇప్పుడు రణదేవ్ నగర్ పోయాను, ఇక్కడ ఇప్పుడు జిఎస్ ఎస్టేట్ కూడా వచ్చాను. అన్ని కాలనీలలో కూడా బాగా నీళ్లు చేరినాయి. ఎందుకంటే ఇంత పెద్ద వర్షపాతము బహుశా 2018లో వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. ఆదిలాబాద్ పబ్లిక్ అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. చెట్ల కింద ఎవరు ఉండొద్దు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడున్నా ముందే సహాయ చర్యలు తీసుకొని ముందే బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలా నీళ్లు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మటుకు ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ చెట్ల మధ్యలో ఉండకండి. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇంకా 3 గంటల వరకు ఇంకా వర్షపాతం థండర్స్టార్మ్స్ ఉన్నాయని అంటున్నారు గవర్నమెంట్ నుండి, వాతావరణ శాఖ. కాబట్టి గవర్నమెంట్ నుండి మాత్రం ఇంకేదైనా సహాయ సహకారాలు అందించండి. ఎందుకంటే చాలామంది ఇంట్లో ఫుడ్ లేక బాధపడుతున్నారు. నేను క్రాంతినగర్లో ఆల్మోస్ట్ 200 ఇళ్ళకి నేను ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చాను. అక్కడ శిశుమందిర్ స్కూల్ కూడా ఉంది. అక్కడ శిశుమందిర్ స్కూల్ కూడా చాలా భయంకరంగా సిచ్యువేషన్ ఉంది. పిల్లలందరినీ కూడా పంపిస్తున్నారు అక్కడ. కాబట్టి ఎక్కడున్న అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. మరోసారి అందరు జాగ్రత్తగా ఉండాలి.